హాయ్ ఈరోజు పొదరిల్లు సీరియల్లో కథ విషయానికి వస్తే ఇంకా చక్రి వాళ్ళతోటి వాళ్ళ ఆది వాళ్ళు ఉన్నారు కదా, అంటే మహాలక్ష్మి వాళ్ళ నాన్న వాళ్ళు తగ్గఫ్ ఆడదాము, వీళ్ళని ఇక్కడి నుంచి తరుము కొట్టేద్దాము రిసార్ట్ నుంచి అని చెప్పి అనుకొని అది ఆడడానికైతే వస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడి నుంచి నలుగురు, అక్కడి నుంచి నలుగురు మహాలక్ష్మి వాళ్ళే గెలుస్తారు. ఇంకా చక్రి ఉండేసి అతనితో అంటాడనమాట, ఎక్కువ వెళ్ళిపోవాలి కదా ఇక్కడి నుంచి పొండి అనేసి మహా వాళ్ళ నాన్న వాళ్ళతో అంటూ ఉంటాడు. ఇంకా మహా వాళ్ళ అమ్మ ఉండేసి ఏదో ప్రశాంతంగా ఉంటుందని చెప్పి వచ్చాము, ఇక్కడ ఈ ప్రశాంతత లేదు, పోదాం పదా అని చెప్పేసి ఇక్కడి నుంచి అయితే వాళ్ళ అమ్మ కూడా అనేసి అక్కడి నుంచి అయితే తీసుకెళ్ళిపోతుంది. ఇంకా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ పాప ఉంది కదా, పాప అయితే ఆడుకుంటూ ఉంటుంది అనమాట. ఆడుకుంటూ ఉండేసరికి మహాలక్ష్మి ఉండేసి హాయ్ అని పలకరిస్తుంది. మళ్ళీ వాళ్ళ నాయన ఉన్నాడు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కన్నా ఉన్నాడు కదా, నీకు అత్త కావాలంటే అత్త కాదు మహాలక్ష్మి కావాలా అంటుంది ఆ పాప. సరే నిరా అక్కడ తీసుకెళ్తానని చెప్పేసి అతను కన్నా తీసుకెళ్ళి మహాలక్ష్మి దగ్గర ఆ అమ్మాయిని వదిలేస్తారు. ఇంకా వీళ్ళు ఎక్కడబ్బా మహాలక్ష్మి పాప కనిపించట్లేదు అని చెప్పేసి ఆది వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. ఇంకా వెతుక్కుంటూ ఉంటే వీళ్ళు వస్తూ ఉంటారు అన్నమాట. చక్రి వాళ్ళు వస్తుండేసరికి మీరేం మా పాపను తీసుకెళ్ళారు, మీరే మా పాపను మాయం చేశారు ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు. అడిగేసరికి మాకేం తెలుసండి, మాకేం తెలియదు అని చెప్పేసి అక్కడ కేశవ, కన్న, మాధవ ఈ ముగ్గురు మాకు తెలియదు అని చెప్పారంటారు. మీరే మాయం చేసి ఉంటారు, మీ నాయన్ని పొడిచాను కదా ఆ కక్షతో మీరే మాయం చేసి ఉంటారు అని చెప్పేసి ఇది మాట్లాడతారు. మాకేం అవసరం, మేమేమీ చేయలేదని చెప్పేసి మాధవ కూడా అంటాడు. అయినా మీరే చేశారు అనేసరికి ఇంకా రిసార్ట్లో ఉన్నారు కదా వాళ్ళు వచ్చేసి ఆగండి అక్కడ సీసీ కెమెరా ఉంటుంది అక్కడ చూద్దాం పదండి అని చెప్పేసి వాడిని సీసీ కెమెరాలోకి చూస్తున్నప్పుడు అతను ఆ పాపను ఎత్తుకుపోతున్నట్టు కనిపిస్తుంది. ఎవరు కన్నా ఎత్తుకుపోతుంటాడు కదా, ఆ పాపను ఎత్తుకుపోతున్నట్టు కనిపిస్తుంది. ఇంకా కన్నా ఇదేమో పాపని వాళ్ళ అత్త దగ్గర వదిలేసి అక్కడి నుంచి బెల్లి కొట్టేసి వెళ్ళిపోతాడు అని సర్ప్రైజ్ చేస్తామని. ఇంకా ఆ పాప ఏమో మహాలక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వంటే అందరికీ భయం కదా, ఇప్పుడేంటి ఎవరు మాట్లాడద్దు అంటున్నారు, నన్ను కూడా నేను మాట్లాడనివ్వదు అంటున్నారు, ఎందుకు అంటున్నారు అని చెప్పి పాప మహాలక్ష్మిని కూడా అడుగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళు నువ్వే పాపను తీసుకొచ్చావు అని చెప్పి గబగబా వచ్చేసి ఇట్లా కన్నని కొట్టడానికి చేతుతాడు వాళ్ళ నాయన. అంతలో ఆది కూడా చేతుతాడు. ఎందుకు బయట గొడవ జరుగుతూ ఉందా ఏందా అనేసి మహాలక్ష్మి బయటకు వచ్చి చూస్తే వీళ్ళని కొట్టడానికి వచ్చేసరికి చేయి దించండి, ఎందుకు కొడుతున్నారు మీరు అనేసరికి వీడే పాపని మాయం చేశాడు అనేసరికి మాయం చేశాడా అనేసరికి అంతలో కన్నా ఉండేసి లేదు వదిన మీరు ఫీల్ అవుతున్నారు కదా అనేసి పాపను మీ దగ్గర వదిలేసిపోయాను నేను అనేసరికి చూసారా పాపను నా దగ్గర వదిలేసిపోయాడు, అంతేగాని అతను పిల్లలు ఎత్తుకుపోయేవాడు ఏం కాదు, అలా అనుకుంటే నీ కొడుకు ఏమైనా హంతకుడు అని చెప్పరు అనాలా, ఎట్లాగా ఆయన పొడిచారు కదా పెద్ద ఆయన్ని హంతకుడు అని చెప్పి అనాలా అని చెప్పేసి మహాలక్ష్మి కూడా అడుగుతుంది. అడిగేసరికి ఇతను కూడా ఎంతసేపు వీళ్ళని చీపుగానే చూస్తున్నారు, వాళ్ళు లెక్కలేనట్టు చూస్తూ ఉన్నారు ఈ ఫ్యామిలీని. అందుకని మహాలక్ష్మి కోపం వచ్చి ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఉన్నారు కదా పొడిచినా కూడా సరే కేసు పెట్టద్దు అన్నాడు. ఆయన ఏమో నన్ను కూతురులాగా చూసుకుంటున్నారు, ఈయన ఏమో నన్ను ఒక గార్డియన్ లాగా చూసుకుంటున్నారు, మీరు ఒక్కరోజు వీళ్ళింట్లో ఉండండి కాదు మా ఇంట్లో ఉండండి, వీళ్ళకి మీరు ఏకంగా గుడే కట్టేస్తారు, మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి భలే వీళ్ళని నన్నుకేసుకొచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళని భలే అడిగేస్తుంది ఒళ్ళు మండి. అంతలోపల వాళ్ళ అమ్మ ఉండేసి ఏంటి నువ్వు కన్న తల్లిని తిడుతున్నావా నువ్వు అనేసరికి నువ్వు ఒక తల్లి అంటావా, నా సర్టిఫికేట్లన్నీ కాల్ చేసావు, అమ్మంటే ఏంటో అసలు నీకు తెలుసా అని చెప్పి అడుగుతుంది. నిజంగానే ఆ సర్టిఫికేట్లు కాల్ చేయడం తప్పు కదా, అమ్మంటే ఏంది, కూతురు ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకుని చూసుకునేదే అమ్మ, అంతేగాని లేచిపోయినా మాత్రం హ్యాపీగా ఉంది కదా అని అనుకోవాల్సింది పోయి వాళ్ళ కూతుర్నే లెక్కలేనట్టు ఆ కూతురు ఎవరింట్లో ఉందో వాళ్ళనే లెక్కలేనట్లు చూస్తూ ఉన్నారు. మీరు పెద్ద ఆయన తిడుతున్నారు కదా, ఆయన కేసు పెడతా అంటే కేసు పెట్టద్దు అన్నాడు, అది వాళ్ళ సంస్కారం అని చెప్పేసి భలే తిట్టేసింది. భలే కోపం వస్తుంది. ఎందుకు కోపం వచ్చిందంటే కన్నాని వాళ్ళ తమ్ముళ్ళలాగా చూసుకుంటా ఉంది కదా, తమ్ముడు మీద చేయెత్తేసరికి నాన్న మీద వాళ్ళ అన్న మీద భలే కోపం వస్తుంది తనకి. ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. అంతే లోపల కన్నా వచ్చి ఏం ఆలోచిస్తున్నారు అంటే నేను అనవసరంగా తిట్టి తప్పు చేశానేమో అనేసరికి అదేమి లేదులే వాళ్ళే కదా మనం రెచ్చగొట్టింది అని చెప్పైతే అంటాడు. అవును అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకా పాప వస్తుంది అక్కడి నుంచి, పాపని అడుగుతుంది అనమాట మహాలక్ష్మి, ఇప్పుడు దాకా ఎవరి దగ్గర ఉన్నావు అంటే నీ దగ్గరే ఉన్నాను అంటే నేనే ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి పాప నా దగ్గర వదిలేసిపోయారు అని చెప్పేసి ఆ విధంగా అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకైతే చక్కెర స్వీట్ తీసుకొచ్చిస్తారు, ఇదిగోండి స్వీట్ తినండి అని చెప్పేసి స్వీట్ తీసుకొస్తే ఏంది అంటే మీరు ఇప్పుడు కానీ ఈ స్వీట్ తిన్నారంటే అరుస్తూనే ఉంటారు, గలగల తిడుతూనే ఉంటారు అనేసరికి అవునా నేను అరవను అంటుంది. అది స్వీట్ పెడతాడు అంటే దానిలో కారం కలిపి తీసుకొచ్చాడు అనుకుంటా. ఆ స్వీట్ తిని కుయ్యో ముర్రో అనేది తిడుతుంది. చూసారా ఇప్పుడు మీరు తిడుతూనే ఉన్నారు అని చెప్పేసి మహాలక్ష్మి అంటే ఇలాగే ఉండాలి సరదాగా ఉండాలి అని చెప్పేసి చక్కెర అయితే మహాలక్ష్మితో అంటాడు. ఇకపోతే మహాలక్ష్మి కూర్చోండేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళు
వాళ్ళు వస్తున్నసరికి చిచి ఈ మొహం చూసేలా దరిద్రంగా ఉంది అని చెప్పేసి అని అంటాడు వాళ్ళ నాయన. అనేసరికి వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి ప్రశాంతంగా ఉందామని వస్తే ఆ ప్రశాంతత లేకుండా చేసావు నువ్వు అని చెప్పేసి వాళ్ళ అమ్మ కూడా అమ్మాయిని తిడుతుంది. ఇంకోసారి నేను అమ్మని విడవబాక, ఇంకోసారి నా కంటికి కూడా నువ్వు కనపడబాక అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళు కూడా ఉండేసి ఇంకా మనం చేసేది కూడా ఏమీ లేదు కదా, మనం కూడా పోదాము అని చెప్పేసి వీళ్ళు కూడా అన్నీ సర్దేసుకొని బయలుదేరేస్తారు. ఉండొచ్చు కదా వీళ్ళు ఎట్లాగో వాళ్ళ అమ్మ వాళ్ళు అంతా వెళ్ళిపోవడానికే వీళ్ళ తగ్గాఫారు ఆట ఆడారు, వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ ఉండొచ్చు కదా, అలా ఉండకుండా వీళ్ళు కూడా బయలుదేరేస్తారు. బయలుదేరేస్తున్నకి కన్నా వచ్చి అడుగుతాడు, ఏమైనా బాధగా ఉందా అని అడుగుతుంది. అడిగేసరికి చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా వదిన చూడ్డానికి, అందుకే బాధగా ఉందంటే మరి ఈసారి వద్దాంలే అని చెప్పనేసరికి తప్పకుండా వద్దాము ఈసారి అని చెప్పేసి ప్లాన్ అయితే వేసుకుంటారు. మనం ఒక్కసారి పోవడానికే మనం ఒక బడ్జెట్ వేసుకుంటాం కదా, మళ్ళీ మళ్ళీ పోవడానికి మళ్ళీ ఇంకా బడ్జెట్ వేసుకోవాల్సి వస్తుంది. కానీ పోలేము. కాకపోతే ఒక మోటివేట్ అనమాట, పోదాంలే అనుకుంటే ఒక మోటివేట్ లాగా ఉంటుంది. పోదాంలే అని చెప్పనేసరికి సరేలే అని చెప్పి వాళ్ళు రావడానికి అని చెప్పి డిసైడ్ అయిపోతారు. ఇంకా అక్కడి నుంచి వస్తూ ఉండేసరికి నిద్రలో ఇలా తిరుగుతూ ఉంటుంది. అక్కడ చక్రి పైన పడుకుంటుంది. చక్రి ఉండి వాళ్ళ అన్నకి చెప్పి చూడు నా పైన పడుకుంది చూడు అని చెప్పేసి చెప్తాడు. చెప్పే లోపల చెప్పాడు లేదు వెంటనే అక్కడి నుంచి పెద్ద ఒక తుమ్ముతాడు నిద్రలో. అంతే ఉలిక్కిపోయి లేచి సారీ అని చెప్పేసి మహా అట్లా తిరిగి పడుకుంటా ఉందనమాట. ఇంకా కట్ చేస్తే వీళ్ళైతే ఇంటికైతే వచ్చేస్తారు. వచ్చిన తర్వాత వచ్చేసాము ఇల్లు అని చెప్పి అనేసరికి పోయేటప్పుడేమో చాలా దూరం అనిపిస్తుంది, కానీ వచ్చేటప్పుడు మాత్రమే తొందరగా వచ్చేసామన్న ఫీల్ వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటారు. అది మాత్రం నిజమే. ఇప్పుడు మనము తిరుపతికి పోదాం అనుకున్నప్పుడు కూడా పోయినప్పుడేమో చాలా లాంగ్గా అనిపిస్తుంది, వచ్చేటప్పుడేమో మేము అప్పుడే వచ్చేసామా అనిపిస్తుంది. అదంతే, పోయేటప్పుడు వెళ్తున్నాము చూస్తున్నాము అని ఇంట్రెస్ట్ వల్ల దూరమైనా సరే దగ్గరగా అనిపిస్తుంది. వచ్చేటప్పుడు మాత్రము దగ్గరైనా సరే అయ్యా తొందరగా వచ్చేసామా, దూరమైనా సరే వచ్చేసామా తొందరగా అన్నట్టు అనిపిస్తుంది. అటు ఇటు తిరిగి తెప్పి చెప్పినట్టున్నాను కదా నేను. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక మీకు ఒక గుడ్ న్యూస్ అనేది నేను ఒకటి చెప్తాను నేను అనేసరికి, అమ్మ నేను తర్వాత చేస్తామా, వచ్చేసరికి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తానంటే ఏంటి అంటే గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ తర్వాత విషయంలే అని చెప్పి అని అంటాడు. ముందు చెప్పేదాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను అని చెప్పి అంటుంది. అంత లోపల అతనికి ఫోన్ వస్తుందనమాట. ఫోన్ వచ్చేసరికి అదే ఆ ఫోన్ రాకముందే ఇది ఇప్పుడు అమ్మ నాకు ఫోన్ వచ్చేసరికి నేను ఆ ఫోన్ మర్చిపోయా. ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి సరే అనేసరికి ఏంద్రా ఇప్పటిదాకా బాగానే ఉన్నావు, ఎందుకు అంత వంకటంకరగా మాట్లాడుతున్నావు అన్నట్టు అనేసరికి అమ్మాయికి సర్టిఫికేట్లు వచ్చాయన్నమాట. ఆ విధంగా ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ వచ్చిందైతే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పేసి అంటాడు. అనేసరికి ముందు చెప్పండి అది గుడ్ న్యూసో బ్యాడ్ న్యూసో నేను తర్వాత డిసైడ్ అవుతాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. మీకు సర్టిఫికేట్లు వచ్చాయంటండి అని చెప్పేసరికి ఓ అవునా సర్టిఫికేట్లు వచ్చాయా, ఓకే సూపర్, అయితే పార్టీ చేసుకుందాము, మీకు నేను పాయసం చేస్తాను అని చెప్పానంటుంది మహాలక్ష్మి. ఏంది మీరు పాయసం చేస్తారా అని చెప్పి అందరూ దడుచుకుంటారు వద్దు అనేసి. ఇంకెలాగో మాధవ్ వాళ్ళంతా ఇంకొద్దులే అమ్మ ఎలాగో లేట్ అయిపోయింది కదా, వద్దులే రేపు ఉదయం వాడు కాలేజీకి వెళ్ళాలి కదా, పని ఉంది కదా వద్దులే అనేసి ఇంకా పడుకోవడానికైతే వెళ్ళిపోతారు. ఇంకా రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు మనము వాళ్ళ గాయత్రి వస్తుంది. గాయత్రిని భోజనానికైతే పిలుస్తాడనమాట మాధవ. వాళ్ళకి అంత లోపల వాళ్ళ నాన్న అంటాడు ఎందుకు నిన్ను కాదని చెప్పి వెళ్ళిపోయింది, రావడం ఏంది అని చెప్పి అనేసరికి హస్బెండ్తో వస్తుంది కదా వాళ్ళ ఇంట్లో చెప్పే వచ్చిందిలే అని చెప్పేసి ఆయన అయితే అండం అయితే జరుగుతుంది. ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. టాటా బాబాయ్ ఉంటాం.